వైఎస్ఆర్ జిల్లాకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రైల్వే కోడూరులో హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కలిశారు. ప్రతిపక్ష నేతకు తమ సమస్యలు చెప్పుకున్నారు. హార్టికల్చర్లో కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల గోడును విన్న వైఎస్ జగన్ ప్రతి హార్టికల్చర్ విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు వైఎస్ జగన్. బయటికి వచ్చిన విద్యార్థులంతా ఆత్మహత్యలు, వీళ్ళు లేక రైతులు కొల్లల కొద్ది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నాన్నగారు ఉన్నప్పుడు ఉద్యానానికి మంచి వెలుగుంది ఆయన నమ్మి యూనివర్సిటీ సెపరేట్ చేసినారు. కానీ ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ప్లేస్మెంట్ ఇస్తాం. అది కాక మీ ఊరి పరిధిలోనే మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి. మీరు కూడా చూసుకునేది కూడా మీ లోకల్గా మీకున్న ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా మీరు ఎక్కువ సలహాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది మనం వచ్చిన తర్వాత చేస్తాం. దాంట్లో గైడ్ లైన్స్లో గ్రామ సెక్రటేరియట్ గైడ్ లైన్స్లో ఖచ్చితంగా ఒక పాయింట్ పెడతాం. అగ్రికల్చర్ మనం వచ్చిన తర్వాత అగ్రికల్చర్లో ఒక పాయింట్ కూడా పెడతాం. దాంట్లో ఏంటంటే గ్రామ సెక్రటేరియట్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ బేస్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళు, హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇటువంటి డిగ్రీలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలలో అక్కడ అవకాశం వచ్చేట్టుగా ఒక్క రైతుకు కూడా ఉపయోగం లేదు. ఇంకా హెచ్ఈఓలు మాకు అసలు జీవో అనేది లేదన్నా. కమిషనర్ కానీ అన్న ఈ గవర్నమెంట్ తరపు నుంచి మాకు అన్న మీకు తెలుసో తెలీదు, నాన్నగారి పేరు కూడా ఇదేనా మన డిమాండ్స్. రెగ్యులర్ ఉద్యాన విస్తరణాధికారులు హెచ్ఈఓలు లేని ఉద్యాన హబ్బులు ఇయ్యాలా అంతే కదన్న. మేము లేనిది యూనివర్సిటీలో జరిగేది. ప్రజలందరి దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో కూడా ఏప్రిల్లో మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా. మనం వచ్చిన వెంటనే గ్రామ సెక్రటేరియట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి తీసుకొచ్చేస్తాం. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తాము, రిక్రూట్మెంట్ కార్యక్రమం మొదలుపెట్టేస్తాము, వితిన్ 6 months టేక్ ఆఫ్ అయ్యేట్టుగా కూడా చేస్తాం. గ్రామ సెక్రటేరియట్లో ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ రైతులకు అడ్వైజులు ఇచ్చే కార్యక్రమం చేయాలి అని అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీలాంటి వాళ్ళు చాలా అవసరం కూడా గ్రామ సెక్రటేరియట్లో. ఆ రైతులు బాగుపడాలంటే వాళ్ళకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీ సలహాలు చాలా అవసరం. కాబట్టి మీరు కానీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ హార్టికల్చర్ స్టూడెంట్స్గా ఉన్న మీరు కానీ ఇంక్లూడింగ్ వెట్స్ కూడా మీ అందరి సేవలు కూడా అవసరం ఉంటాయి. సో గ్రామ సెక్రటేరియట్లో ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్కు ఫస్ట్ ప్రయారిటీ కూడా ఇస్తాం. ఇచ్చి ఒకే గ్రామంలో ఒకవేళ చదువుకున్న వాళ్ళు మీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే పక్క గ్రామాల్లో అకామిడేట్ చేద్దాంలే, దాని గురించి పెద్ద భయపడాల్సిన పని ఏమిలా. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మీరు అడుగుతా ఉన్న ఈ హెచ్ఈఓలు, ఈ హార్టికల్చర్ హెచ్ఓలు, ఈ హార్టికల్చర్ ఆఫీసర్ల పోస్టులు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో, హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని చెప్పి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అవి అటు ఇటుగా కొన్ని పేర్లు మారుద్దాంలే. కానీ అల్టిమేట్గా ఏంటంటే గ్రామ సెక్రటేరియట్లో మీరు ఉంటారు. అల్టిమేట్గా మీరు చేసే పని ఏంటంటే రైతులకు మీ సలహాలు మీ సూచనలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ సేవలను పూర్తిగా ఉపయోగించుకుంటాం. మీ సేవల ద్వారా రైతులను బాగుపరిచే కార్యక్రమం కూడా పూర్తిగా చేస్తాం. గ్రామ సెక్రటేరియట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే వచ్చేట్టుగా కూడా చేస్తాం. ధర్నాలు ఎన్ని చేసినా లాభం ఏం లే. చంద్రబాబు నాయుడు శర్మం ఇంత లాభం అయిపోయింది కాబట్టి ఉపయోగం ఏమి ఉండదు. అనవసరంగా మీ చదువులు జడగొట్టుకోకండి, అనవసరంగా మీ జీవితాలు జడగొట్టుకోవద్దండి. సో చంద్రబాబు నాయుడు జీవో లేదని మనం బాధపడతా ధర్నాలు చేయడం ఎందుకు? మనం వచ్చినాక గ్రామ సెక్రటేరియట్లోనే మీకు పెట్టిస్తానంటా ఉన్నా కదా. కాబట్టి దీని గురించి ఏం పెట్టించుకోవాల్సిన పనుల
హార్టికల్చర్ ఆఫీసర్సు ఆర్ హార్టికల్చర్ ఆఫీసర్ అనేది ప్రతి గ్రామ సెక్రటేరియట్లో ఉంటాడు. ఇంకా తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రతి గ్రామ స్థాయిలోకి హార్టికల్చర్ ఆఫీసర్ని తీసుకుపోతా ఉన్నాం. ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫీసర్తో మనకేం పని? గ్రామ సెక్రటేరియట్ అంటే ఏంది? గ్రామానికి ఒక సెక్రటేరియట్ ప్రతి గ్రామంలోనూ పెడతాం. దాదాపుగా గ్రామ సెక్రటేరియట్ల ద్వారానే 150,000 ఉద్యోగాలు వస్తాయి. ఉట్టి గ్రామ సెక్రటేరియట్ల ద్వారానే వస్తాయి. కాబట్టి ఎవరేం బాధపడాల్సిన పనిలా, దీనికోసం మనం చదువులు రూయిన్ చేసుకోవాల్సిన పనిలా, ఈ చంద్రబాబు నాయుడు ఎట్ట ఎండు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని ఏంలా. ఇంకో 4 నెలలు బాగా దేవుని గట్టిగా ముక్కండి, 2 కొబ్బరికాయలు బాగా గట్టి కొట్టండి.